హలో ఆల్. మామూలుగా మనం ఎక్సెల్లో ఏమన్నా సెల్స్ని కనుక సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కంట్రోల్ కీని హోల్డ్ చేసి సెల్స్ని కానీ రోస్ని కానీ సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఈ వీడియో ట్యుటోరియల్లో కంట్రోల్ కీని యూజ్ చేయకుండా ఓన్లీ మౌస్ని యూజ్ చేసి ఏ విధంగా సెల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా రోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. మామూలుగా మనం ఏదైనా సెల్ని కనుక సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి క్లిక్ చేస్తే ఒక సెల్లే క్లిక్ అవుతుంది. అదేవిధంగా కంట్రోల్ కీని కనుక సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం మల్టిపుల్ సెల్స్ని అనేది సెలెక్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ స్టేటస్ బార్లో కనుక చూసినట్లయితే రెడీ అని ఉంది, ఓకేనా. సో దీనికి మనకి ఒక షార్ట్ కట్ కీ ఉంది మనకి. సో ఏం చేయాలి అంటే మనం షిఫ్ట్ F8 కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ స్టేటస్ బార్లో చూడండి ఫ్రెండ్స్, స్టేటస్ బార్లో ఏమొచ్చింది, యాడ్ టు సెలెక్ట్. ఇప్పుడు మనం ఏమేమి సెల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సెల్స్ని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ సింప్లీ బై మౌస్ క్లికింగ్ ఓన్లీ సెలెక్ట్ చేసుకొని కాపీ చేయాలనుకుంటే కాపీ చేయొచ్చు. అదేవిధంగా ఈ సెల్స్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో అగైన్ F8 ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మనం ఏమేమి యాక్షన్స్ చేయాలనుకుంటున్నాం, సపోజ్ నేను సెలెక్ట్ చేసుకున్న సెల్స్ని సమ్ కండిషనల్ ఫార్మాటింగ్ కానీ లేదంటే ఫాంట్ సైజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఓకే, లేదంటే సెల్స్ని హైలైట్ చేయాలనుకున్నా సరే ఈ విధంగా మనం షిఫ్ట్ F8 కీని ప్రెస్ చేసి మనకు కావాల్సిన సెల్స్ని మల్టిపుల్ సెల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు సెల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చూసాం. ఇప్పుడు రోస్ని కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో రోస్ సెలెక్షన్ చేసుకోే ముందు మనం ఏదో ఒక రోని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రో దగ్గర అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు మనం ప్రెస్ షిఫ్ట్ F8 ఫ్రెండ్స్. సో ఇక్కడ చేసినప్పుడు అయితే మనకి ఈ విధంగా యాడ్ సెలెక్షన్ అని వస్తుంది. సో ఏ రోస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ చేయాలి అనుకుంటే మనం ఎప్పుడైతే కాపీ యాక్షన్ని చేసామో ఇక్కడ స్టేటస్ బార్లో కనుక చూసుకున్నట్లయితే యాడ్ మల్టిపుల్ సెలెక్షన్స్ అనేది ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. సో వన్స్ మీరు కాపీ చేసుకున్న తర్వాత ఎక్కడైతే పేస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ కంట్రోల్ V కనుక చేసినట్లయితే మనకు ఆ 3 రోస్ అనేవి ఈ విధంగా పేస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ కనుక ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రోస్ని సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ F8 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఒక సెల్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ F8 ప్రెస్ చేసి ఇప్పుడు మీరు కనుక రోస్ని సెలెక్ట్ చేసి ఓకే సపోజ్ సమ్ కాపీ పేస్ట్ ఆపరేషన్ కనుక చేద్దాం అనుకుంటే కనుక మనకి ఈ విధమైన ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెల్ అండ్ రోస్. సో సెల్ అండ్ రోస్ అనేది నాట్ పాసిబుల్. ఓన్లీ మల్టిపుల్ సెల్స్ లేదా మల్టిపుల్ రోస్ అనేది మాత్రమే ఈ షిఫ్ట్ F8 కీని యూజ్ చేసుకుని మనం ఈ విధంగా మనం మల్టిపుల్ సెల్స్ని అనేది సెలెక్ట్ చేసుకుని కాపీ చేయొచ్చు, ఫార్మాటింగ్ చేయొచ్చు, ఎనీథింగ్. సో ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో నార్మల్ ఆపరేషన్స్ అవన్నీ కూడా మనం ఈ విధంగా సింప్లీ బై మౌస్తో మనం చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెర్నర్స్ పేజ్.